బ్రేకింగ్ న్యూస్ కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత హీరో విజయ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఎఫ్ఐఆర్లో రాజకీయ కారణాలతో విజయ్ పేరు నమోదు చేయలేదని పిటిషనర్ ఆరోపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత హీరో విజయ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. కానీ ఎఫ్ఐఆర్లో రాజకీయ కారణాలతో విజయ్ పేరు నమోదు చేయలేదని పిటిషనర్ ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, లక్ష్మి, కరూర్ ఘటనపై తమిళనాడులో రాజకీయ వేడైతే కొనసాగుతోంది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో టీవీకే పార్టీల కీలక నేతల పేర్లు కూడా ఉన్నాయి. టీవీకే జనరల్ సెక్రటరీ ఆనంద్, అలాగే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, ఇతర నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఎఫ్ఐఆర్ లో విజయ్ పేరు నమోదు చేయకపోవడంతో అక్కడ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో పిటిషన్ కూడా వెళ్ళింది. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఎఫ్ఐఆర్ లో కేవలం రాజకీయ కారణాలతోనే విజయ్ నమోదు పిటిషనర్ ఆరోపిస్తున్నారు. దీనిపైన ఈ రోజు కీలకమైన తీర్పు అయితే వెలువడనుంది. మరోవైపు తమిళనాడులో ప్రస్తుతం ఈ ఘటన పైన కేంద్ర ప్రభుత్వం కూడా 8 మంది ఎంపీలతో కమిటీ నియమించింది. ఆ కమిటీ కూడా ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కమిటీ నిన్ననే చెన్నై చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. కమిటీ కూడా పైన పరిశీలన చేయనుంది. అన్ని కోణాల్లో కూడా ఈ ఘటనపై పరిశీలన చేయ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కూడా ప్రస్తుతం ఈ ఘటన పైన అన్ని కోణాల్లో విచారణ అయితే కొనసాగుతోంది. అలాగే కేంద్ర ఎంపీల కమిటీతో పాటు విజయ్ కూడా రావాలని బీజేపీ కూడా కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఈ ఘటన పైన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపైన విజయ్ కూడా బహిరంగ ప్రకటన, ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. డిఎంకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. తమ వైపు తప్పు లేదు, కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యంతో ఘటన జరిగిందని అటువైపు టీవీతో పాటు నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా ప్రస్తుతం అయితే ఈ రోజు జరగనున్న ఏదైతే హైకోర్టులో పిటిషన్ సంబంధించి కీలకమైన తీర్పు ఎలా వస్తుందన్న ఉత్కంఠ ఉంది. మరోవైపు తమ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో టీవీకే నాయకులు కూడా ఇప్పుడు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కూడా వెళ్లారు. టీవీకే నేతలు జనరల్ సెక్రటరీ ఆనంద్ తో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ కూడా ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపైన కూడా ఈ రోజు హైకోర్టు తీర్పు ఎలా వస్తుందన్న ఉత్కంఠ అయితే తమిళనాడు వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కరూరు ఘటనలో 41 మంది చనిపోయిన అత్యంత విషాదకరమైన ఘటన పైన ప్రస్తుతం అక్కడ రాజకీయంగా అయితే అక్కడ తమిళనాడు వ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.